ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభునామములో శుభములు. మనం ఈ మొదటి ధారావాహికలో మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క ప్రేమ, న్యాయం. ఈ ధారావాహికలో ఈరోజు 8వ పాఠంకి వచ్చాం. స్వేచ్ఛ, ప్రేమ, దైవ సంకల్పం. ఇవన్నీ దేవుడిచ్చిన వరాల, వాటి వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా, అవి అవసరమా తెలియాలంటే ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సిందే. ఎంతో ఆసక్తిగా సిద్ధపడి ఉన్నారు కదా. దైవ శాఖలు కలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. ఈ దేవుని యొక్క ప్రేమ, న్యాయము ధారావాహిక కదా డాక్టర్ గారు. ఈరోజు 8వ పాఠంలో మనం స్వేచ్ఛ, ప్రేమ, దైవ సంకల్పం అన్నారు. ఈ మూడింటిని గురించి పరిచయం మాకు క్లుప్తంగా చెప్తారా? దేవుడి యొక్క సంకల్పం అన్న దాని గురించి మనుషులు వివిధ తలంపులతో ఉన్నారు, ఉద్దేశాలు కలిగి ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ఏది జరిగినా ఆయన ముందే ఏర్పాటు చేసేసాడు, ఖచ్చితంగా జరుగుద్ది, ఇక మనం దాన్ని మార్చడానికి ఏమీ లేదు. కొంతమంది ఇంకో మతం అది దేవుని రాతది అట్లా ఉందన్నట్టు చెప్తూ ఉంటారు. క్రైస్తవులు మాత్రము క్రైస్తవుల్లో కూడాను డైవర్స్ ఒపీనియన్స్ ఉన్నాయి, అంటే వివిధ ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముందుగానే తీర్మానం చేసేసాడు కాబట్టి మనం ఎన్ని చేసినా కానీ అది మారదు అన్నట్లుగా రాస్తూ ఉంటారు. కానీ ఇన్ కాంట్రాస్ట్, దానికి వ్యతిరేకంగా మనం ఆలోచించినట్లయితే ఆయన ఆదామవ్వ ఆశీర్వదించబడాలని ఏదైనా వనంలో స్థిరకాలం జీవించాలని పెట్టాడు. మరి ఆయన ప్రకారం జరిగింది అది? జలప్రళయం తర్వాత ఎప్పుడు కూడాను భూమి ఇంకా పాపం పెరక్కోకుండా ఉండాలని ఉద్దేశించినాడు. కానీ పాపం పెరగకుండా ఆ మొదటి రెండో యొక్క జనరేషనే నిమ్రోద్ దేవునికి వ్యతిరేకంగా చేసినాడు. సో జరిగేవన్నీ కూడాను దేవుని ఉద్దేశపూర్వకంగా జరగట్లేదు, కానీ సాతానుడి కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి ఆయన అనుమతిస్తున్నాడు. అనుమతించటం వేరు, ఆయన ముందుగా నిర్ణయించటం వేరు అన్నమాట. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఈ యొక్క పాపం ఈ లోకంలో పెరుగుతూ ఉండగా, రకరకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా దేవుడు చూసి ఊరుకున్నట్లేదు, ముందుగానే ఏది కూడా నిర్ణయించలేదు. మానవుడు తన సొంత సంకల్పానికి, ఉద్దేశానికి మీరు ఏది నిర్ణయించుకుంటారో దాన్ని బట్టి నీ భవిష్యత్తు, ఏది నిర్ణయించుకుంటారో దాన్ని బట్టి నీకు దీవెనలో ఆ ఫలాలు మీరు పొందుతారు. ఏ విధంగా ఎట్లాంటి ఫలాలు పొందుతాం, ఏ విధంగా ఉంటే అన్నది ఈరోజు పాఠం. బాగుందండి, చాలా వివరంగా చెప్పారు. పాస్టర్ గారు ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేవుడు లోకాన్ని జయించాడు. డాక్టర్ గారు, మరి దేవుడు సర్వాధికారి కదా, ఆయన సర్వలోకాల మీద అధికారి అయినప్పుడు భూమి మీద కూడా ఆయన అధికారం ఉంటుంది. కానీ మరి అన్నీ ఆయనకి ఇష్టమైనవే జరుగుతున్నాయి భూమి మీద? అన్ఫార్చునేట్లీ లేదండి, ఆయన ఇష్టమైన చాలా జరగట్లేదు. ఒక యవన పాస్టర్ గారు యవనస్తులతో మాట్లాడుతున్నారు, యంగ్ పాస్టర్ టీనేజర్స్తో మాట్లాడుతున్నాడు. టీనేజర్తో మాట్లాడితే ఈ లోకంలో అంతా కూడాను దేవుని చిత్త ప్రకారం జరుగుద్ది. ఇంకో సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ అని అంటే వెంటనే ఆ కుర్రోడు చేయలేపి, అయితే మొన్న మా కుక్క చచ్చిపోయింది, దేవుడే చంపేశాడా అని అన్నాడు. దేవుడు చంపలేదు, కొన్ని పాపం వల్ల జరుగుతాయి, కొన్ని కార్యాల వల్ల. మరి ఆ విధంగా అనుకున్నట్లయితే నాకు 3 వారాల క్రితం మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ గారు చనిపోయారు అని అంటే, ఇంకా వెంటనే ఇప్పుడు మా దేవుడి చిత్తం అయితే ఇప్పుడు మా కుక్క చచ్చిపోయింది, ఇంకా 3 వారాల తర్వాత మా గ్రాండ్ మదర్ కూడా చచ్చిపోతుందా అని అంటే మొదలుపెట్టేశాడు. సో ఈ విధంగా మనం లాజికల్గా ఆలోచిస్తే ఏది జరిగినా దేవుడి మీదే నిందేస్తారు. ఆ విధంగా ఎప్పుడు కూడా దేవుడు అన్ని కార్యాలు చేయడండి. మనం చేసిన పనులు బట్టి ఆ కార్యాలు జరుగుతుంది, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆ పనులు జరుగుతుంది, మనం తీసుకున్న ఉద్దేశాలను బట్టి అది నెరవేర్చుంటుంది. నా కోరిక ఏంటంటే నేను ఇప్పుడు పరలోకం వెళ్ళాలి, జరుగుద్ది? అది జరగదు, కొన్ని జరగవు అన్నమాట. ప్రతిదానికి ఒక సమయము, సందర్భం ఉన్నది. మనం ఎంపిక చేసుకున్న నిర్ణయాలను బట్టి ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సమ్ పీపుల్ అజ్యూమ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వాట్ గాడ్ వాంట్స్. అది కరెక్ట్ కాదు. దేవుడు ఆశించినవన్నీ కూడాను జరగలేదు. దేవుడు ఆశ ఏంటంటే మనందరం కూడాను సాతానుడు మన మధ్యన ఉన్నప్పటికీ ఆయన మాట వినకోకుండా మనం దేవుణ్ణి స్మరించి సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆ రక్షకుడిని గుర్తించి రక్షించబడాలని యోహాను 3:16 ప్రకారం. కానీ ఆ విధంగా జరగట్లేదుగా. కొంతమంది దేవుడే లేదని చెప్తూ ఉన్నారు, కొంతమంది దేవుడు ఉన్నాడు, ఈ భూమిని సృష్టించాడు, కానీ పొరపాటు జరిగింది కాబట్టి చెరిపేసి వెళ్ళిపోయాడు. సో
ఈ విధంగా కొంతమంది సృష్టినే పూజిస్తూ ఉన్నారు, అందరూ దేవుని ఆలికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, దేవుడు ఇంకను సర్వం కూడాను ఆయన పరిధిలోనే ఉంది, ఆయన పరిపాలనలోనే ఉన్నది. కానీ తాత్కాలికంగా ఆయన యొక్క గుణలక్షణాల మీద ఎవరో ప్రశ్నించారు కాబట్టి ఎక్స్పెరిమెంట్లో ఉన్నాం మనం. ఎవరి ప్రేమ నిజమో దేవుని ప్రశ్నించిన వాడికి, దేవుని విరోధిగా ఉన్నవాడికి. ఇక్కడ కీర్తనీయుడైన దావీదు 81వ కీర్తనలు రాస్తూ, ఇఫ్ దే ఒబే ఐ విల్ చేజ్ దేర్ ఎనిమీస్. ఒకవేళ నన్ను విధేయతగా చూపిస్తే నేను వారి తరపు నుండి పోరాడుతాను, నా తరపున నన్ను వాడు దేవునిగా నన్ను అంగీకరించకపోయినట్లయితే నేను వారికి ఏ విధంగా సహాయం చేయలేను. అలాగే యెషయా 30:15 ఏం చెబుతుందంటే, యూ విల్ టర్న్ అండ్ వెయిట్, ఐ విల్ సేవ్ అండ్ వెయిట్ దోస్ హూ వెయిట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ స్ట్రెంగ్తన్ దెమ్. ఎవరెవరైతే నా మీద వేచి ఉంటారో వారిని ఖచ్చితంగా బలం ఇచ్చి వారిని ఆశీర్వదిస్తున్నాను. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ప్రతి కథలో కూడాను పోరాటం అంటూ ఉన్నదన్నమాట. దేవుని సంకల్పమే, కానీ మానవుని యొక్క నిర్ణయాలను బట్టి కూడాను కొన్ని అపజయాలు, దేవునికి వ్యతిరేకంగా మనుషులు అలాగా నిర్ణయం తీసుకొని ప్రవర్తిస్తున్నారు. పాస్టర్ గారు, మరి దేవుడు సర్వశక్తి గల దేవుడు అనే మాట మనకు తెలుసు, మాట కాదు, దేవుడు అంటేనే సర్వశక్తి గలవాడు. మరి అంటప్పుడు అన్ని విషయాలు మనకు కావాల్సినట్టు ఎందుకు చేయటం లేదు? దేవుడు సర్వశక్తివంతుడు అన్నది మనం చూసుకున్నప్పుడు గ్రీక్ పదంలో మరి పెంట్రోక్రాటర్ అనే ఒక పదంతో పిలుస్తున్నట్లు మనం చూస్తున్నాము. అయితే ఈ పదంలోనే సర్వశక్తుడు అని ప్రకటన 11:17 ఇర్మియా, లూకాలో, మత్తయి సువార్తలో కూడా ఆయన సర్వశక్తుడని చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకు దేవుడు అన్నీ కూడా అనుకూలంగా చేయట్లేదు అనేసి అంటే, మానవులకి దేవుడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఆ యొక్క ఉచిత నిర్ణయం తీసుకోవటానికి అవకాశంను దేవుడిచ్చినట్లు మనం చూస్తున్నాము. ఉదాహరణకు మనం చూసుకున్నప్పుడు దేవుడు అన్నీ కూడా చేయపోవటానికి ఆయన యొక్క రాజ్య పరిపాలనకు, ఆయన యొక్క నీతి న్యాయములకు విరోధముగా దేవుడు ఏ కార్యక్రమం చేయడు. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు నేను ఏదైనా ఒక బహుమతి దేవుని దగ్గర నుంచి కోరుకుంటున్నప్పుడు అది నాకు హాని జరుగుతుంది అనుకున్నట్లయితే దేవుడు నాకు దయచేయడండి. ఎందుకంటే దేవుని యొక్క సేవలో వాడబడుతున్నప్పుడు దేవుని కోసం నేను ఉండాలి కాబట్టి దేవుడు నాకెవడు, అది దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. చిన్న విరామం తీసుకున్న తర్వాత వాటిని తెలుసుకుందామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం. దేవుని యొక్క స్వేచ్ఛ, ప్రేమ, దైవ సంకల్పం పాఠంలో మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు కదా సర్వశక్తి గల దేవుడి గురించి, ఇంకొంచెం చెప్పండి. యొక్క దేవుని విషయంలో మనం యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ, మరి మనుషులకు అసాధ్యమైనది దేవునికే సాధ్యమని ఆయన చాలా దృఢంగా చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాము. ఒక ఉదాహరణ మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోనే మనం తీసుకున్నప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయలేడంటారా? చేస్తాడు. ఒకవేళ చేస్తే మరి దేవుడు సర్వశక్తివంతుడు, చేయగలుగుతాడని చేశాడంటే తన యొక్క ప్రణాళిక అంతా కూడా తారుమారు అయిపోయే పరిస్థితులు కనపడతా ఉంటాయి. అలాగే దేవుడు అంటాడు, అందరినీ నేను రక్షిస్తున్నాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అనేసి దేవుడు అంటాడు. అలాగని పాపంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు రక్షించేస్తాడంటారా? అంటే వాళ్ళు మారు మనసు పొందకుండా, వాళ్ళు పశ్చాత్తాపడకుండా, క్షమాపణ అడగకుండా, అంటే దానికి కొన్ని లిమిటేషన్స్, ఆయన శక్తికి అంటే లిమిటేషన్స్ అంటే ఆయన యొక్క షరతులు, ఆ షరతులు కూడా మానవాళికి ఆటంకపరిచేలా కాకుండా తన యొక్క రాజ్య పరిపాలన మీద నింద మచ్చ రాకుండా చూసుకోవటకని మనం చూసుకోగలుగుతాము. 2 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన యొక్క స్వభావం అంటే ఆయన క్యారెక్టర్కి కానీ, లేకపోతే ఆయన యొక్క రాజ్య పరిపాలనకు కానీ, నియమాలు కానీ దానికి మచ్చ తీసుకొచ్చే పరిస్థితులు ఏమి చేయడని మనం చూస్తున్నాము. అంటే ఈ యొక్క సర్వశక్తివంతమైన దేవుడు అన్నీ చేయగలుగుతాడు, కానీ ఆయన యొక్క నియమాలకు, ఆయన యొక్క గుణలక్షణాలకు బంధం తెచ్చేవి, ఆ మచ్చ తెచ్చే వాటిని దేవుడు చేయడని మనం తెలుసుకోగలుగుతున్నాం. బాగుందండి డాక్టర్ గారు. మరి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన భూమి మీద కానీ అన్ని లోకాల్లో ఆయనకి అధికారం ఉంది. మరి మనుషులందరూ మారు మనసు పొంది ఆయన ప్రేమించేలాగా ఆయన చేసుకోవచ్చు కదా? వెరీ గుడ్. అంటే
వాళ్ళ నిర్ణయాన్ని మార్చేలాగా ఏదో మంత్రం వేసినట్టు అందరినీ తిప్పుకోగలిగిన చాలా మంచి ఆలోచన. అంటే దేవుడు నిజంగానే సర్వశక్తిమంతుడు, అంత అధికారి. పాస్టర్ గారు చెప్పినట్టు సర్వాధికారం ఆయనలో ఉన్నది. ఆయన ఏదన్నా కావాలంటే చేయవచ్చును. కానీ ఆయన ప్రస్తుతం ఒక ప్రణాళికలో ఉన్నాడు. ఆ ప్రణాళిక అంటే మానవుని రక్షించాలి. మానవుడిని బలవంతం చేసి రక్షించలేడు. వాళ్ళ యొక్క స్వేచ్ఛని ప్రక్కన పెట్టేసేసి ఏమాత్రం కూడా చేయటానికి కుదరదు. అందుకోసం దేవుడు ఏ కార్యంలోనైనా మానవుడిని ఒత్తిడి చేసి ఆయన యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా చేయలేడు. ఎందుకంటే గుణం అనేది, ప్రేమ అనేది సంబంధాల్లో పెరుగుద్ది, కానీ బలవంతం చేయటం వల్ల ఏమాత్రం కూడా పెరగదు. దాని గురించి ఇది చాలా మత్తయి సువార్త 22:37 యేసుక్రీస్తు వారు సంతోషంగా యెరూషలేముకి వెళ్తున్నాడు. ఆఖరిగా అందరూ కూడా పాటలు పాడుతూ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. దావీదు కుమారుడు పేరిట వచ్చిన వారికి హోసన్నా జయ పడుతుంది. అలాంటి సందర్భంలో సడన్గా ఆగి ఏడవటం ప్రారంభించాడు. ఎందుకు అని అంటే మనుషుల ఆ యొక్క మత నాయకులందరూ కూడాను ఈయన మెస్సయ్యని అంగీకరించుకోకుండా ఆయన తిరస్కరించి ఉన్నారు, ఆయన హేళన చేసి ఉన్నారు. ఇంకా 2 రోజుల్లో ఆయన్ని మరి సిలువ మీద పెట్టనై ఉన్నారు. అంటే వాళ్ళు నిర్ణయం ఎన్ని విధాలుగా వాళ్ళకి దేవుని ప్రేమ గురించి చెప్పినా కానీ వాళ్ళు మొండి మార్పు ఏమాత్రం కూడా మారలేదు. వాళ్ళ ఉద్దేశాలు స్థిరంగా మనసులో ఉంచేసుకున్నారు. వాళ్ళ ప్రకారమే నడవాలని తీర్మానం చేసుకున్నారు. దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పూర్తి అర్థం చేసుకోలేకపోయారు. ద్వితీయోపదేశకాండం 6:4-5 వినుము ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే మిమ్మల్ని రక్షించగలడు. విమోచకుడు అని రాయబడి ఉన్నది. విమోచకుడు, రక్షకుడు ఆయన ఒక్కడైనట్లయితే ఆ ఇశ్రాయేలీలు, ఆ మత నాయకులందరినీ కూడా ఒక మంత్రం పెట్టేసేసి, మీరేరా ఇశ్రాయేలీలు, మీరు ఎందుకు మారట్లేదు, నేను ఈ మంత్రంతో మీ మనసులో మారుస్తా, అట్లా చేసినట్లయితే సాతానుడు వచ్చి నీవు మెనిపులేట్ చేసి వాళ్ళని రక్షిస్తున్నావు. స్వయంగా వాళ్ళంతటికి వాళ్ళు నీ మంచితనాన్ని, నీ ప్రేమని, నీ పరిపాలనని శ్రేష్టమైనదని ఎంపిక చేసుకోలేదు కానీ నువ్వు వాళ్ళని. సో అందుకోసం దేవుడు ఎప్పుడు కూడా హెబ్రీ 6:17 దేవుడు సంకల్పము నిశ్చయమైనది. వాట్ హీ డిసైడెడ్, మానవుని రక్షించాలనుకున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎంత త్యాగమైనా చేస్తాడు. ఎంత త్యాగం అంటే సిలువ మీద మరణించడానికి కూడా. ఆయన వాగ్దానములు ఎప్పుడు కూడాను మనం అందరం ఆయన విని ఆయన ప్రకారం నడిచే వాళ్ళకి మనం అందరం వారసులం. వీఆర్ హెరిటేజ్. మనకు ఒక సొత్తు ఉన్నది, మనకు ఒక ఆస్తి ఉన్నది. ఆయనలో ఉన్నట్లయితే చాలా ఉన్నదన్నమాట. అందుకోసం ఆయన సొత్తు అయి ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడు మానవుణ్ణి ప్రేమించారు, కానీ ఆ ప్రేమ ఆయన్ని చాలా ఘోరంగా ట్రాజిక్ ఇబ్బందులు ఆయనకి ఘోరంగా తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆయన సందేహించక మానవుని స్వేచ్ఛను గౌరవిస్తూనే, ప్రేమిస్తూనే ఆ ప్రేమలో మనం అందరం కూడా ఉండాలని కోరుచున్నాడు. ఎంత రిస్క్ అయినా సరే ఆయన రిస్క్ పడుతున్నారు, కానీ మనుషులు బలవంతం చేయటం లేదు. మరి పాస్టర్ గారు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా దేవుడికి అన్ని మీద అధికారం ఉంది ఇలా అనుకుంటా, అంటే దైవ సంకల్పం చొప్పున జరుగుతుంది. అలాంటప్పుడు మనుషులు ఎవరెవరు రక్షణ పొందాలి, ఎవరు నరకానికి వెళ్ళిపోవాలనేది దేవుడు ముందుగా నిర్ణయించి ఉంచుతాడంటారా? దాన్ని మనం తెలుసుకోవడం అవసరమా? చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ప్రస్తుతానికి క్రైస్తవ సమాజంలో కొంతమంది, అందరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎఫెసీయులు రాసిన పత్రిక 1:9-11 అదే రీతిగా మరి పరిశుద్ధ లేఖనంలో వేరే కొన్ని పరిస్థితులను కూడా తీసుకుని వారు ఎవరు పరలోకానికి వెళ్తారో ఎవరు వెళ్ళరో దేవుడు ముందే నిర్ణయించేశాడు. మనం ఎంత పోకలాడినా కానీ మన జీవితం ఎలాగా ఉంటుంది, వెళ్ళాలనుకుంటే వెళ్తాము, లేకపోతే లేదు, మన తలరాత ఎలా రాస్తుంటే అలా జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ప్రీడెస్టినేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గ్రీకు భాషలో దాన్ని ప్రొహోర్జో అనేసి ఒక పదంతో వారు మాట్లాడుతున్నారు. దానికి అర్థం ఏంటంటే టు డిసైడ్ బిఫోర్ హెడ్, అంటే ముందుగానే ఒక తీర్మానం తీసుకోవటం. కానీ ఇక్కడ ప్రీడెస్టినేషన్ కోసం మాట్లాడుతున్నప్పుడు, తీర్మానం కోసం మాట్లాడుతున్నప్పుడు దేవుడు పలానా వాళ్ళు XYZ వాళ్ళు వెళ్తారని దేవుడు తీర్మానం తీసుకోలేదు. వాళ్ళు ఎలాంటి తీర్మానం తీసుకుంటారో దేవుడికి తన జ్ఞానంతో ముందే తెలుసు కనుక ఆయన చెప్పగలుగుతున్నాడు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఇక్కడ మానవులకి నువ్వు ఏం చేసినా కానీ నువ్వు నరకానికి వెళ్తావు, ఏం చేసినా పరలోకానికి వెళ్తావు అని కాదు. ఒకవేళ అలాగున్నట్లయితే దేవుడు 2 దారులు మన ముందుకు ఎందుకు ఇవ్వాలి?
ఒకవేళ ఆదాము అవ్వ దగ్గర 2 చెట్లు దేవుడు ఎందుకు పెట్టాలి? అంటే దాన్ని మనం చూసుకున్నప్పుడు ఏది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించేసి ఇలాగే లోకం వెళ్ళాలని పెట్టలేదు. దేవుడు అది వెళ్తుందని తెలుసు, ముందు చెప్పాడు, కానీ దానికి ఆయన మౌనంగానే ఉండి ప్రతిదీ కూడా బయలుపరుస్తున్నట్లు మనకి కనపడతలేదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతామండి. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. పాఠంలోకి పునఃస్వాగతం. మాస్టర్ గారు ఇంకొంచెం వివరించండి దాని గురించి. ఇక్కడ దేవుని యొక్క తీర్మానము లేకపోతే యొక్క ప్రీడెస్టినేషన్ కోసం మనం చూసుకున్నప్పుడు 2 విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటేమో దాన్ని గాడ్స్ ఐడియల్ విల్ అని పిలుస్తున్నారు, రెండోదేమో రెమిడల్ విల్ అని కూడా పిలుస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క మొదటి దాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఒక సంకల్పము, మానవుడు పాపము చేయకూడదు, అన్ని ప్రపంచాల్లాగా పాపము లేని ప్రపంచం ఇది కూడా ఉండాలి, అది దేవుని చిత్తం అది. కానీ రెండోది మనం చూసుకున్నప్పుడు మానవుల యొక్క తీర్మానాన్ని కూడా దేవుడు వదిలేస్తున్నాడు. దాన్ని మనం రెమిడియల్ విల్ అని కూడా మనం పిలుస్తున్నాం. ఎందుకంటే దేవునికి తెలుసు ఇలాంటి డిసిజన్స్ వాళ్ళు తీసుకుంటారని. నేను ఆటంకపరిచానంటే అది వేరేగా వెళ్తుంది, అది నా ప్రభుత్వానికే అది మచ్చ తీసుకొచ్చేలాగా ఉంటుంది. కాబట్టి దాన్ని అలౌ చేస్తాడు దేవుడు. ఆ ఎండ్ వరకు వెళ్ళినప్పుడు ఎండ్లో ఒక సొల్యూషన్ దేవుడు పెడతాడు దానికి. అంటే ఇక్కడ దేవుడు ముందే తీర్మానం తీసుకుంటున్నాడు, లేకపోతే ప్రీడెస్టినేషన్లో ఎవరు పరలోకానికి వెళ్ళాలో, ఎవరు వెళ్ళకూడదో, ఎవరు చనిపోవాలో, ఎవరు బ్రతకాలో, ఇవన్నీ దేవుడు ముందే నిర్ణయించలేదు. ఆ కాల పరిమితిని బట్టి దేవుడు జ్ఞానవంతుడు, సర్వశక్తివంతుడు కనుక ఆయనకి అది తెలుస్తూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. నాకు ఒకటి అనిపిస్తుంది, అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్గా అంటే కొన్ని లక్షణాలు, కొన్ని నియమాలు చెప్పి ఇలా ఉన్నవాళ్ళు వెళ్తారు, ఇలా ఉండకపోతే వెళ్ళరు అని ఆ ఫ్రీడమ్ అనేది నరులకు వదిలేసినట్టు మనం చూడగలం. ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొంతమంది దగ్గర చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు అన్నది గెస్ చేయగలుగుతాం. ఆ గెస్ వరకే ప్రీడెస్టినేషన్ అని మనం అనుకోవటం లేదు. బాగుంది డాక్టర్ గారు. మరి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నివసించి ఉన్నారు, ఆయన అన్ని ఎదుర్కొని చూస్తున్నారు, అన్ని శ్రమలు పొందినప్పటికీ నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్పారు. ఆ మాట మనకి నరులందరికీ అదే విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తుందంటారు? యేసు ప్రభువారు ఈ పోరాటంలో మనుషుల్ని దిక్కులేని వారుగా నిస్సాయ స్థితిలో ఎవరిని వదిలిపెట్టలేదు. తప్పు చేశాము, తెలియక అజ్ఞానంలో పండు తిన్నాము, పాపం సంపాదించుకున్నాం. అయితే దానికి విరుగుడేంటి, దాన్ని ఎలా చేయాలా? ఆయన నోటి మాటతో చెప్పటం, ఇలా చేయండి, దావిలో రండి, డొంక దాటి నాకు చెప్పకోకుండా ఆయనే దిగివచ్చి దోవ చూపించడం మొదలుపెట్టి అది శాంపుల్. అంటే నేను ఇట్లా చేశాను కాబట్టి మీరు కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక మోడల్ హీ హాజ్ ఓవర్కమ్ ద వరల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఆయన లోకంలో జీవించి మనలాగా ప్రతి కార్యంలో, ప్రతి కోణంలో శోధనలు ఎదిరించి ఆయన జయించి మరి గెలిచి ఉన్నాడు. కాబట్టి అనగా ఆయన వెంబడించినప్పుడు, ఆయన చెప్పినట్లు చేసినప్పుడు ఆయన జీవితం ఎలా ఉన్నది? ప్రార్థనాపూర్వకమైన జీవితం. ఎప్పుడు కూడాను వాదనలో ఆయన ఎప్పుడు వెళ్ళలేదు, తప్పును చూసి మెదలకుండా ఉండలేదు. మరి ఆయన ఎప్పుడు కూడాను తండ్రి చిత్తాన్ని నెరవేరాలని ఆశతో పెట్టుకొని ఉన్నాడు. పరలోకం నాకు గురని చెప్పిన తాత్కాలికంగా ఇక్కడ మేము రాజుగా చేస్తామా, ఏదో నాకొద్దు, నేను అసలైన దానికోసం వచ్చాను. సో ఈజ్ అ ఫోకస్డ్. మనం కూడా ఈ భూమిలో ఉన్నప్పుడు వీఆర్ జస్ట్ పిల్గ్రిమ్స్, మనం కేవలం యాత్రికులను మాత్రమే. ఈ యాత్రిక కార్యక్రమంలో మనం ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వకూడదు. చాలామంది ఏంటంటే ఈ లోకంలో బెన్నీ హిన్ ఆయన గురించి మనం చదువుతున్నాం. ఆయన ఇల్లంతా కూడా బంగారంతో కట్టుకున్నాడంట, సముద్ర పొడ్డున. నాకు ఆ పరలోకమే అవసరం లేదు, నేను ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. పెద్ద పాస్టర్ గారు, మీరు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మీ దీవెనలు ఇక్కడ కావాలి. ముందు సీడ్ మనీ మీరు ముందు మీకున్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి, అది విత్తనంలాగా ఇదైపోయి అది మీకు ఫలాలు ఇస్తుందని అందరు డబ్బులు తీసుకొచ్చాడు. సో ఎన్నో దుష్టశక్తుల సహాయంతో ఎంతోమందిని బాగు చేయటం, షో చేస్తూ ఉన్నాడు. ఆయనలో హంబుల్నెస్. సో ప్రతివారు కూడాను ఆయా మార్గాల్లో వాళ్ళకి ఇష్టానుసారంగా దేవుడు పేరటి ఉపయోగించుకుంటూ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం యెహోవా దేవుడు మరి ప్రతివారిని కూడాను నా మార్గంలో మీరు నడిచినట్లయితే దేవుడు మీకు ఇస్తారు. యోహాను సువార్త 16:33లో అద్భుతమైన వాక్యం అన్నది.
దీస్ థింగ్స్ ఐ హ్యావ్ స్పోకెన్, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడి ఉన్నాను. మీకు శాంతి సమాధానం కావాలా, మీ యాత్ర మీ ప్రయాణం సౌకర్యంగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో ఎన్నో శోధనలు నాకు వచ్చినట్లు మీకు వస్తాయి. కానీ మీరు సహనంతో, ఓర్పుతో, దూరదృష్టితో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ ట్రిబ్యులేషన్స్ అన్నీ కూడా, ఈ శ్రమలన్నీ కూడాను మీకు మేలు కలుగుతాయి. నేను ఎదుర్కొని నేను గెలిచాను కాబట్టి మీరు కూడాను దాన్ని సహించండి దయచేసి. సో ఈ లోకంలో సాతానుడు మనకు దెబ్బతీస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు, గలిబిలి చేస్తాడు, ఎన్నో విధాలుగా పరీక్షించబడతాయి. మన విశ్వాసం దేవునిపై ఉన్నప్పుడు, మన కేంద్రం, మన యొక్క దృష్టి అంతా కూడా ఆయనపై కేంద్రీకరించినప్పుడు తప్పకుండా మనకు జయం వస్తుంది. తొందరలోనే మనము ఆ పరలోక రాజ్యంలో చేరతాం. అది చాలా మంచి భరోసా కలిగింది దీంతో. పాస్టర్ గారు, మరి ఇంకా ఈ ప్రేమ, స్వేచ్ఛ, దైవ సంకల్పంలో ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉంటే చెప్పండి. దేవుడు తన యొక్క ప్రేమతో మానవులకి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ దైవ సంకల్పంగా ఒకవేళ ఆదాము అవ్వ తప్పు చేసినట్లయితే ఈ తప్పుకు విరుడుగా నేను ఈ కార్యక్రమం చేస్తానని ఒక ప్లాన్ 2 కూడా ఏర్పాటు చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. అయితే మానవులుగా చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్లాన్ 2 ఉంది కాబట్టి మనం తప్పు చేసినా పర్లేదు అనుకుంటాం. అది దేవుని యొక్క సంకల్పం అది కాదు. మనకు తెలియకుండా తప్పు చేసినప్పుడు తిరిగి దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని దగ్గర నుంచి మన పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలని దేవుడి యొక్క ఆలోచనలో మనం చూస్తున్నాము. ఈ లోకంలో దేవుడు విశ్రాంతి దినాన్ని ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు వారమంతా నువ్వు బయట ఉంటావు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని అంతా ఉంటావు. కానీ అట్లీస్ట్ వారం ఎండలో నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, సన్నిధానంలోకి వచ్చి ఆ సహవాసంలో పెరిగి ప్రార్థన చేసుకోగలిగితే నువ్వు మళ్ళీ జనరేట్ అవుతావు, రిన్యూ అయ్యి అయ్యో నేను ఇప్పుడు ఈ వారం అంతా తప్పులు చేస్తాను సిద్ధపడతాం. అంటే ఒకరికొకరు చూసుకోవటానికి, ఒకరికొకరు చూసి నేర్చుకోవటానికి కూడా మనకు సంఘం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఈ పాపపు లోకంలో వెళ్తున్నప్పుడు సాతాను శోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలో పడిపోకుండా దేవుడు ఆ విశ్రాంతి గడియలు మనకి ఇచ్చాడు. కానీ అది మనం తీసుకోకుండా మన పక్కనే ఉంటాననుకుంటే ఆ సమస్యను మనం తెచ్చుకున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రేమ, స్వేచ్ఛ గురించి ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, ప్రభా, ఈ యొక్క ప్రేమ, స్వేచ్ఛ, దైవ సంకల్పము మా జీవితంలో మేము అర్థం చేసుకుని దాన్ని బట్టి జీవించే ధన్యతను కలుగ చేస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చాలా విలువైన పాఠం, చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. విన్నాం కదా ప్రియ సహోదరులరా, దేవుడి స్వేచ్ఛను బహుమానంగా ఇచ్చాడు, కానీ మనంతటా మనం నాశనం తెచ్చుకోవాలని ఇవ్వలేదు. కాబట్టి దానికున్న నియమాల ప్రకారం మనం వెళ్దాము, ఆయన అనుగ్రహించే మోక్షాన్ని పొందుదాం. ఈ మోక్షం పొందటానికి విశ్వ సంఘర్షణ ఉందండి. ఒక మన జీవితంలో కాదు, విశ్వమంతట్లో జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే వచ్చే పాఠంలో కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠాలను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చూడండి.